అందరికీ కూడా నమస్కారాలు. తాతయ్య గారు మహిళ వేణుగోపాలకృష్ణ శర్మ గారు మా తాతయ్య గారు మాకు తాత మనవడు అనే రిలేషన్షిప్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. మనవడికి తాతయ్య మీద ఎప్పుడు ఏముంటుంది అంటే ఏం కొనిపెడతాడా, ఏం తినడానికి ఇస్తాడా అనేటువంటి ఒక ఆశ ఉంటుంది. ఖచ్చితంగా నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. మిగతా రిలేషన్షిప్స్ లో ఇంకేమో ఉన్నాయో కానీ తాతగారి మీద మాత్రం మనవడికి ఉండేది తిండాల్సి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు విజయవాడ వచ్చినా విజయవాడలో మాకు ప్రయాణం చేయాలన్నా విజయవాడ వచ్చి వినడం జరుగుతూ ఉండేది తాతయ్య. అలాగే మా సంగ్రామైన నలుగురు పెట్టాలని కూడా విజయవాడలో ఇంటికి వస్తూ ఉండేవాడు. సో వచ్చినప్పుడల్లా మనం తీసుకుని తాతయ్య హోటల్ తీసుకునేవాడు. ఆ హోటల్లో మా తాతయ్యకి మాకు ఇష్టమైనటువంటిది ఏంటంటే మసాలా దోశ, ఉల్లిపాయ పూరి, ముడి, ఇడ్లీ, ఉప్మా ఎప్పుడు మా తాతయ్య ఆఫర్ చేసేవాడు. తాతయ్య అభిప్రాయం మా అభిప్రాయం కూడా. మసాలా దోశ ఫస్ట్ ఆర్డర్, ఎంతవరంటే మళ్ళీ పూరీలో ఉల్లిపాయలు కొట్టు తీసుకొచ్చేవాడు. తర్వాత ఎప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి అని చెప్పేవాడు. మంచి బట్టలు వేసుకోవాలి. తర్వాత బాగా చదవాలనేవాడు. నేను నాకు అక్షరాభ్యాసం చేసిందే తాతయ్య. ఫస్ట్ అనంతరంలో ఎందుకో తెలియదు, 5వ సంవత్సరం మా తాతయ్య నాకు అక్షరాభ్యాసం చేశాడు. బాగా చదువుకోవాలని చెప్పేవాడు. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా ఇంటికి వచ్చేసి వేగాలు తీసుకుని సీఏ చేద్దామని చెప్పేసి నా సంకల్పం. నా సంకల్పం అంటున్నట్టు కూడా కుటుంబ నిర్ణయం అది. మా మామయ్యలందరూ కూడా అయితే ఊరు లేకపోతే ఏదో ఒక సైన్స్ సైడ్. మా మామయ్యలు చాలా మంది చాలా నలుగురు వేగాలు అనేది సీఏ చేయడం అనేది చాలా కష్టం అని ఒక రకంగా నెగిటివ్ గా మాట్లాడినా, మా తాతయ్య నేను చదువుకునే పుస్తకాల మీద బీకాంలో చేసుకునే అకౌంట్స్ వాటి మీద నా పేరు రాసి కింద సీఏ తీసుకొచ్చి సంతకం పెట్టాడు. మా తాతయ్య అభిలాష సంకల్పం ఏమిటంటే నేను సీఏ కంపల్సరీగా పాస్ అవ్వాలని, పాస్ అవుతానని నమ్మకం. నేను సీఏ పాస్ అయింది 94 నవంబర్ 8 పాస్ అయ్యాను. ఆ టైంలో తాతయ్యకి చెప్తామనుకుంటూ ఉండగానే తాతయ్య ఎందుకో కొంచెం అనారోగ్యం పాలవడం, ఆ తర్వాత ఆంధ్రవలస వెళ్ళి అక్కడ మరి ప్రారంభంగా చదవడం జరిగింది. నాకు మనసులో ఉన్న వ్యక్తి ఏమిటి అంటే ఖచ్చితమైన వ్యక్తి. తాతయ్యకి నేను సీఏగా పాస్ అయిన తర్వాత కనబడలేకపోయాను అని చెప్పిన ఒక బాధ. కానీ నాకు ఉన్నటువంటి జీవితంలో సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే తాతయ్య నన్ను సీఏ పాస్ అవ్వకముందే డిగ్రీ చదువుకునే సీఏ అవుతాడు నువ్వు అని చెప్పేసి ఆశీర్వదించున్నాను. ఆశీర్వదించిన 100% ఫలించింది చెప్పడానికి. ఆ తర్వాత సీఏగా తాతయ్య ఎప్పుడు ఏం కోరుకునేవాడంటే డబ్బులు పుష్కలంగా ఉన్నారు నా మనిషి దగ్గర, అలాగే అవసరాలు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటే చాలు, ఎక్కువ దాని గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉండేవాడు. తాతయ్య చూసి నేర్చుకున్న అంశాలు నాకేంటంటే ఎన్ని వైద్య చూడాలు ఉన్నా సరే కూడా మనిషికి 100% ఎగ్జాక్ట్ గా ఎవరికి పడదు. కనీసం 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు డెఫినెట్ గా తేడాలు ఉంటాయి. ఆలోచన విధానాల్లో కానీ, నిర్ణయాల్లో కానీ, అమలు చేసే పరిస్థితుల్లో కానీ. ఎక్కడ కూడా వైద్యం వచ్చేమో కానీ విపరీతమైనటువంటి విభేదాలు ఉండకూడదు అని చెప్పి నా తాతయ్య చెప్తూ ఉండేవాడు. మా నాన్నతో తాతయ్య ప్రవర్తన చాలా బాగుండేది. యాక్చువల్ గా సిద్ధాంతపరంగా ఎన్ని రకాల ఆచరణలో తేడాలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారితో అసలు ఎప్పుడు ఒక్క మాట కూడా, చిన్న మాటలు కూడా కష్టపడిన దాఖలాలు నేను చూడాలి.
నాకు 20 ఏళ్ళు వచ్చిన వరకు మా తాతయ్య ఉన్నారు. నాకు బుద్ధి తెలిసింది 10 ఏళ్ళు తెలిసినట్టుగా 15 ఏళ్ళు చాలా గట్టిగా మా తాతయ్య అబ్జర్వ్ చేశాను. నేను 1970లో నేను పుట్టింది. 95లో మా తాతయ్య 95లో ఆయన చనిపోయింది. ఈ మధ్యలో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా ఇంట్లో ఉండే పరిస్థితులకి తాతయ్య తాలూకు పరిస్థితులకి చాలా తేడా ఉంది. చాలా తేడా. ఎన్నో అసలు కష్టపడిపోయే ఎన్నో భయంకరంగా విమర్శ చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా తాతయ్య ఒక్క ఘర్షణ కూడా మా నాన్నగారితో పడ్డట్టుగా నేను ఎప్పుడు చూడాలి. ఇవాళ తల్లిదండ్రులు ఎస్పెషల్ అత్తలు మామూలు అత్తగారు మామూలు చిన్న దేవరాగా నలుగురితో ఎన్నో రకాల గొడవలు పెట్టేస్తుంది. కూతురు కూడా చూడకుండా ఎవరైనా చూడకుండా ఎప్పుడైనా మాటలు వేసుకునే పరిస్థితిలో ఈ నేడు ప్రపంచానికి తాతయ్య అప్పుడు ఎంత బ్యాలెన్స్డ్ గా నడిచాడు, ఎంత పలువుగా మర్యాదగా నిలబెట్టుకున్నాడు. మర్యాద ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం తాతయ్యని చూసే నేను నేర్చుకున్నాను. ఎంతో రిలేషన్ జరుగుతుంది కానీ షో యువర్ రెస్పెక్ట్. అది చాలా బాగా మా తాతయ్య చూసి నేర్చుకున్నాను. అలాగే మా తాతయ్య పలానా టైంకి వస్తాను ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి వచ్చేవాడు. 2 రోజులు 3 రోజులు ఉంటాను ఉంటే 2-3 రోజులు చక్కగా ఉండేవాడు. వ్యాలీ ఎడిషన్గా ఉన్నాడు కానీ వచ్చినప్పుడు నాకు ఇది కావాలని కొత్త రిక్వైర్మెంట్స్ ఏమి ఉండేవి కాదు. మా తాతయ్య బాగా మేమందరం 20 మంది పిల్లలు ఉండేవాళ్ళం ఇంట్లో. తాతయ్య వచ్చి వరణాల్లో కూర్చుంటే వరణాల్లో పక్కేస్తే వరణాలు ఎప్పుడు ఒక ప్రోగ్రెసివ్ గా ప్రగతిశీలకంగా ఉండి మాట్లాడేవాడు కానీ ఇన్నోవేషన్ గా మాత్రం ఎప్పుడు ఆయన చూపించలేదు. సో సంపూర్ణంగా ఒక మానవుడిగా తాతగారి నుంచి ఏది లభించాలో అవన్నీ లభించినాయి మాకు. ఆ రకంగా మంచి ఆశీస్సులు లభించినాయి. ఆయన్ని నేనేమనుకుంటానంటే నిజంగా సీరియల్ రాసినట్టుగా పాస్ అవుతూ వచ్చాడు. అది మన గొప్పతనం కాదు. పెద్దవాడు ఆశీస్సు, మా నాన్నగారి ఆశీస్సు, తాతయ్య ఆశీస్సు, పెద్దవాడు ఆశీస్సు. ఇప్పుడు పాస్ అవ్వాలి వాడు అనుకున్నాడు కాబట్టి నేను పాస్ అయ్యాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకంటే తెలుగు వాడు బాగా చదివేవాడు రాసి కూడా ఫస్ట్ యూనిట్ కాదు కదా 10 యూనిట్ రాసిన పాస్ అన్నవాడు ఉండేవాడు సీఏలో షాప్. కానీ నేను రాసిన పాస్ అవుతూ 3 సంవత్సరాలు నేను దాన్ని పూర్తి చేసుకోగలిగానంటే కంపల్సరీగా అది తాతయ్య ఇలాంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచన పెడతామనుకుంటున్నాను. అలాగే నన్ను చూసినప్పుడు ఎవరైనా మా తాతయ్యని చూసి చిన్నప్పుడు చూసి ఇప్పుడు నన్ను కూడా చూస్తున్న వాళ్ళు కానీ ఏంటో మీ తాతయ్య పనులు ఎందుకు చేసినాయి అంటూ ఉంటారు. సో అది మంచి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కోపం కావచ్చు, ఏదైనా సరే చూసి నువ్వు మీ తాతయ్య పనులు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఆనందమే కానీ నేను ఎప్పుడు డోంట్ ఫీల్. 2 మా మామయ్య కూడా చూశాను. మా తాతయ్య గారి పిల్లల్లో లక్ష్మణ మామయ్య పెళ్ళైన కొత్తల్లో వస్తూ ఉండేవాడు గవర్నమెంట్ దగ్గరికి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎడ్యూస్ చేయడమే కానీ అసలు మా తాతయ్య గారిగానే ఇది కావాలని ఎప్పుడు కోరుకున్నవాడు కాదు. మా మామయ్య అందరూ అంతే చక్కగా ఒక పెద్ద జాయింట్ కుటుంబాలు రిప్రజెంటేటివ్స్ గా అందరూ ఉన్నాం. ఆ సంస్కారం ఆ సహకారం ఎప్పుడు ఉండాలి అని చెప్పి ఆశిస్తున్నాను. మనోడిగా ఆ రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక భవిష్యత్తులో కూడా అదే రకంగా కొనసాగడానికి ప్రయత్నం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారం. ఆయన యొక్క విగ్రహం అందం ఒక రకంగా చెప్పాలంటే ప్రథమ సంతానం అనేటువంటి మీకు వచ్చింది. అసలు ఎక్కడికి వచ్చింది అనుకునేవాడు ఇప్పుడు ఆయన అంటే చూడడం మనకు తెలియదు కదా. చూసిన తర్వాత ఇంత అందగాడు కాబట్టి నాకు పెద్దమ్మ గారు కానీ పిన్ని గారు కానీ ఎవరైనా సరే పిన్ని గారు కానీ పెద్దమ్మ గారు కానీ నాకు అంటే వయసు నుంచి మా అమ్మగారి పెద్దది కాబట్టి మీకు పిన్ని గారు. ఇంకొక విషయం ఆయన నిజంగా చెప్పాలంటే ఈ 9 మంది సంతానానికి యాక్చువల్ గా
ఒక జన్మనిచ్చి జీవితాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలని పరిపూర్ణం చేసి ముందుకు సాగతీసినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావుడికి నేను చెప్తున్నాను, కొడుకులుగా కూతురుగా మీరందరూ ఈ శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని మీరందరూ గుర్తు చేసుకుని సంస్మరణ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. పిల్లలు ఆలోచించాల్సింది, గుర్తు పెట్టుకోవాల్సింది తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని, తల్లిదండ్రుల యొక్క జయంతి ఉత్సవాల్ని, వర్ధంతుల్ని కంటిన్యూ చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే మొత్తం నలుగురు మొట్టమొదటి తల్లి అనేది ఖచ్చితం, తండ్రి అనేది నమ్మకం. ఆచార్యుడు ఈ అతిథి అనేవాడు ఏ వ్యక్తినైనా సరే, విరోధైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు యాక్చువల్ గా విరోధం ఎక్కడ ఉండాలి, మ్యాటర్ వరకే ఉండాలి. విరోధి వచ్చి నాకు ఈ సాయం చేయాలి అంటే ఆ సాయం చేసి వాళ్ళు శ్రీమన్నారాయణ చూడగలిగే మనస్తత్వం డెవలప్ చేసుకోవాలని చెప్పి మనస వాచ కర్మన నేను నమ్ముతాను. ప్రతి వాళ్ళు కూడా ఈ సందర్భంగా నమ్మాలని కోరుకుంటున్నాను. అలాగే మీ పుత్రుల్లో అంటే తాతయ్య గారి ఈ సంతానంలో దీనికి శ్రీకారం చుట్టినటువంటి మీరందరికీ ఫస్ట్ ఏంటంటే మాతారుణం, పితృరుణం, తర్వాత దైవరుణం, ఈ 3 రుణాలని తీర్చుకోవాలి. మాతా రుణం ఎలా తీర్చుకుంటాము, పితృరుణం ఎలా తీర్చుకుంటాము? ఈ అదేంటి సత్యనారాయణ పెట్టడం వల్ల ఎవరి చేసే వాటి వల్ల వాళ్ళ రుణం తీసుకుంటాం. దైవ రుణం ఎలా తీర్చుకోవాలి? దైవత్వంలో మునగటం, 2 దేవుణ్ణి నమ్ముకోవడం, 2 దైవ కార్యక్రమాలు చేయడం, ఈ విధంగా రుణాలు తీసుకోవాలి. అలాగే జీవితాన్ని ఇచ్చినటువంటి గురువు రుణం కూడా తీర్చుకోవాలి. ఎందుకు? మన జీవితం ఇవాళ రూపాయి సంపాదించుకుంటున్నామంటే మనకి మంచి పెళ్ళాలు వచ్చిందంటే, మనకి మంచి పిల్లలు వచ్చారంటే, మన మంచి కుటుంబం వచ్చిందంటే, మన సొసైటీలో మంచి పేరు వచ్చిందంటే వాటన్నిటికీ కారణం ఆ జీవితాన్ని ప్రసాదించినటువంటి గురువు గారు. ఆయన రుణం కూడా తీసుకోవాలి. ఈ 4 రుణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వీటిల్లో మాతా పితృలు ఫస్ట్ గురువులుగా ఉంటారు. ఈ మాతా పితృలు అభిమానంతో కొంత క్రమశిక్షణ రాహిత్యం ఉండేందుకు వీలుంటుంది. కానీ ఈ గురువు గారిలో మాత్రం క్రమశిక్షణలో 100% వాడికి అభిమానం గాని ప్రేమ గాని ఉండదు. అంటే క్రమశిక్షణ 100% ఇచ్చేది గురువు గారు. ఆయన రుణం కూడా తీసుకోవాలి. అట్లాంటి సుగుణములు కలిగినటువంటి మీ నాన్నగారు మానవతావాది, గొప్ప కుటుంబీకుడు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, జీవితాలని మంచి మార్గంలో నడిపిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మీరందరూ కూడా ఆయన రుణాన్ని తీర్చుకున్నటువంటి అయ్యారు. దాని సందర్భంలో అమ్మగారి యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని, ఏ కోరిక? ఆవిడ పాపం ఒత్తులు చేసుకుంటూ ఆ ఒత్తులు వ్రతం చేసుకోవాలని కోరుకుంది అనేది వీళ్ళ యొక్క అభిలాష. అనంతం ద్వారా వినటం గాని, లక్ష్మణం ద్వారా వినటం గాని జరిగింది. ఆ కోరికని నాన్నగారి యొక్క జయంతి ఉత్సవాల ముందు జరగాలని చెప్పి మన బ్రహ్మగారు చెప్పడం ద్వారా, ఆ బ్రహ్మగారు చెప్పిన దాని ప్రకారం 13వ తారీఖున లక్ష్మణ అమ్మని కలిసి చూసుకోవటం చాలా గొప్ప విషయం. మంచి పని చేసేవాడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. గత చరిత్ర నాకు అనవసరం, బట్ నాకు తెలిసిన వరకు గత చరిత్రలో మా లక్ష్మణ డిఫరెంట్. ఇప్పుడు లక్ష్మణ 100 మార్కులు వేసేసా. బట్ ఒకటే తగ్గేదే లేదు లక్ష్మణ. ఇంకొంచెం ఏది మంచి పని చేయడానికి ఉపక్రమించేవాడు. బట్ కారణం మనకు రూపాయి చెప్పండి సార్. నాకన్నీ మా చిన్నతనంలో మాకు జ్ఞాపకాలు తాతయ్య గారితో చిన్నతనం శ్రీకాకుళం కానీ, అనంతపూర్ కానీ,
అక్కడ మాక్సిమం చెరువులంతా అక్కడ అయితే పెట్టాం. మా తాతయ్య అతడు తాతయ్యలు మరొకరు బాగా ప్రేమగా ఇష్టంగానే ఉంటారు. కానీ ఎంతో కొంత కోపం వస్తుంది పిల్లలు అందరికీ. నేను మా శ్రీనివాసులు మా చివరి మేనమామ నేను ఆల్మోస్ట్ ఒకే వేసుకోవడం. వాడు చేసిన దానికి రివర్స్ నేను చేసిన దానికి రివర్స్ వాడు చేసి చివరికి ఇద్దరం కలిసి తాతయ్య పెట్టిన హింస అంతా గారు ఆయన పట్టులో తెచ్చి ఆ మొత్తం ఫైల్ పట్టుకుని ఆయన పెద్ద పొజిషన్ ఉండేవాడు. ఆయన సీనియర్ డైరెక్టర్. ఆయన చీఫ్ తీసుకొచ్చి ముందు పెడితే వాడు ఎక్కి ఉన్న హార్న్ కొట్టేసేవాడు. బ్యాటరీ చెప్పేది వీళ్ళు హార్న్ కొట్టేవాడు. నేనేమి చేయకూడదు, నేను ట్రైన్లో దారి తీసేసేవాడు. మా తాతయ్య మొత్తం తయారీ బయటకు వచ్చేవాడు. ట్రైన్లో ఈ జీప్ స్టార్ట్ కాదు, ట్రైన్లలో కాదు, ఇంకోటి మీకు చేసేవాడు. తాతయ్య ఏం ఆయన గర్వాయి చేసి కూడా అసలు అదేం ప్రయాణం, అదే మనుషులు ప్రయాణం. ఒకసారి కొట్టి బాగుంటున్నా తర్వాత మా తాతయ్యతో ఆయన ఆయనంతా వీళ్ళతో జరిగేది. మేము మాట్లాడుకుంటాం. నా జీవితంలో ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కింది మా తాతయ్యతో. కాబట్టి కాలంలో అదే మళ్ళీ పలాసం పొలాలు అక్కడికి ఎక్కింది ఎవరంటే నేను మా తాతయ్య శ్రీనివాసు ముగ్గురు హెలికాప్టర్. 10 ఏళ్ళ నుంచి అంటే ఇప్పటికి 50 సంవత్సరాలు. సో హెలికాప్టర్ ఫస్ట్ ఎక్కింది లైఫ్లో. అక్కడ పార్వతీపురంలో ఒక థియేటర్ వెళ్తే మా తాతయ్యతో సినిమా తీసుకెళ్ళాలంటే ఇంత పెద్ద క్యారీ విలన్స్ మా ఒక్కడికే కూర్చి మిగతా అందరూ న్యాయం కూర్చొని చూసేవాడు సినిమా పార్వతీపురంలో. అట్లా అట్లా ఆయన ఉన్నంతకాలం ఆయన తప్ప మేడం గురించాం. మేము అన్నారు చిన్న కొట్టి తిరిగి బాగుండడం కూడా ఆయన అటువంటి ఒక ప్రేమమూర్తి. అందులో డౌట్ లేదు. సో మా తాతయ్య శుభ్రదాకా ఇంకొక కొన్ని రోజుల్లో ఆయన వెళ్ళిపోతారనగా కూడా నా దగ్గర గురించి ఆయన గీతకాలు పోయిపోయిందంటే మమ్మల్ని చివరి కోసం అది అన్ని నేర్పించినట్టుగా ఎంత విసిగిపోయారో చూడండి. అట్లాంటి కానీ మాటలు చెట్టుగా అటువంటిది కావడం మంచి విశేషం. అందుకే ఆ పప్పు కూర ఆ కాలంలో వేసుకున్న కాలేజీల విధానం చూసి అది ఎంత ఇష్టమో ఆయన తీసుకుని కలుపుకుని ఎంత శ్రద్ధగా అది కలుపుకుని ఆ ముద్ద పెట్టుకుంటే ఇదే విధానం తాతయ్య పర్యాలు ఒకటి ప్రేమను సీతమ్మ సందేహిన ఒకే బాణము ఒకటే మాట ఒక్క వర్గము చేయా మన్నుడు నిన్ను చే
దానిలో డైరెక్ట్ వెయిట్ లేదా బాగుంటే ఇంటి బాగుండే కానీ ఇబ్బంది వచ్చింది కదా మనం చేయలేదు. ఇప్పుడు చిన్న సమాధానం ఇప్పుడు పెట్టుకుంటాం. నాన్నగారిని మనం ఇలా భరించుకోవాలి. కుటుంబ సభ్యులుగా మీకు చాలా చేసాం. మాకు ఎప్పటికీ పెట్టాం. పుస్తకం గురించి ఎలా ఆయన రాశారు మా ఫాదర్ అవలంకి వచ్చేది ఈ పక్ష అధ్యక్షుడు ఎక్కడికి సభాసదులందరికీ నమస్కారం. నా పేరు మాడుగుల రామకృష్ణ. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 37 సంవత్సరాల ఉప్పులు లక్ష్మణ గారు మా మంచి మిత్రులు. స్నేహధర్మంతో వారి కార్యక్రమాన్ని ఇవాళ మరింత ప్రసంగా నిర్వహిస్తూ ఉంటున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఎందుకు తెలుసు రాలేకపోయారు. అయినప్పుడు కూడా ఈ కార్యక్రమం యథాతథంగా
చక్కగా నడిపించమని మాకు ఆజ్ఞాపించారు. అందుకని ఒక 2 వ్యక్తులు మేము సుగ్రీవాజ్ఞగా దాన్ని కలరాసి ఇక్కడికి ఈ రోజు వచ్చాము. మహానుభావులు చాలా తక్కువ మంది పుడుతూ ఉంటారు. పుట్టే కొంతమంది మహానుభావులు అవుతారు, కొంతమంది ఎప్పటికీ అలాగే ఉంటారు. వాళ్ళ జన్మ ఎందుకో మనకు తెలియదు. కానీ కొంతమంది వ్యక్తులు సజీవంగా ఉన్నా సజీవంగా లేకపోయినా మన నాలుకల పైన మన మనసులో కూడా ఎప్పుడు వాళ్ళు వెలుగుతూ ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు నిరంతరం మనల్ని వెన్నాడుతూ ఉంటాయి. వారు గుర్తొచ్చినప్పుడల్లా ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మహానుభావులైనటువంటి కర్మయోగి, ధ్యానయోగి, ధన్యయోగి, మాన్యయోగి అని చెప్పారు లక్ష్మణ గారు నాకు. మల్లెల వేణుగోపాలకృష్ణ శర్మ గారి గురించి ఈ పేరు ఎక్కడో వినట్టుగా ఉంది అనుకుంటే మహానుభావుల పేరు ఎప్పటికీ గుర్తులు పోతూ ఉంటాయి. వృత్తిరీత్యా ఆయన వ్యవసాయ శాఖలో పనిచేసిన ప్రవృత్తిరీత్యా కర్మయోగి. ఇంతమంది సంతానాన్ని అందరినీ కూడా చక్కగా తీర్చిదిద్ది ఉత్తమ పదవులో ఉండేలా చేసి తరువాత ఆయన శ్రీమతి ముందుగా వెళ్ళిపోయినా కూడా ధైర్యంగా ఉండి రామభక్తిలో మునిగి ఈ పుస్తకం ఇందాక చదివాను. నాన్నగారు మీరు ఎలా ఉండగలుగుతున్నారని నేను వాళ్ళ అమ్మాయి అడిగితే, అమ్మ రాముడు నాకు తోడున్నాడు, జీవితం ఆనందంగా వెళ్ళిపోతాను, ఏ బాధ లేదు అనేంత గొప్ప మనసుని ఆయన ఏర్పరచుకున్నారంటే నిజంగా మహానుభావుడని చెప్పాలి. ఎప్పుడు కూడా నిబద్ధతతో అంకిత భావంతో చేసే వృత్తి పట్ల ప్రేమ అనురాగం ఉన్నట్లయితే ఆ వృత్తిలో తప్పనిసరిగా రాణిస్తారనడానికి శర్మ గారి ఉదాహరణ. సాధారణంగా గ్రామాలు ఎవరు వ్యవసాయ శాఖలో ఎక్కువగా పనిచేయలేదు, మిగతా కులాల వాళ్ళు ఖాళీ కూడా కట్టుకోలేదు. కానీ ఆయన ఏనాడు ఒక పైసా కూడా ఇతరులకి ఆశించకుండా ఏదన్నా పొలంలో పండి పట్టుకుని వద్దు పడికేవో అని కూడా అంత గొప్ప కలిగిన వ్యక్తి వ్యవసాయం పట్ల అనురక్తితో కొత్త దిగుబడికి అనేక వైభవాలను కలిగి అనేక విధాలుగా రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రీయ ప్రాంతాల్లో అనేక మంది రైతులకు చేకూర్చి ఆయన పేరు ఇప్పటికి కూడా అనంతపురం కర్నూలు ప్రాంతాలు వెళ్తే చాలా మంది చెప్పుకుంటా నిన్నే ఒక మిత్రుడు నాకు అనంతపురం ఫోన్ చేసి చెప్పాడు, నీకు తెలుసా వేణుగోపాల్ కృష్ణ గారు అంటే అయ్యి ఆ మహానుభావుడా మాది తెలియదు అని ఒక రైతు కుటుంబంలో వాళ్ళు నాతో అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, మనిషి ఉన్నారైపోయినా ఖ్యాతి ఇప్పుడు కూడా తెలిసి ఉంటుంది. అలాంటి మహోమహోత్సవం ఇవాళ మనం తలుచుకోవడం అనేది నేను ఒక అదృష్టం. ఇవాళ చెప్పుకుంటే తప్పు కానీ మన వాళ్ళే తల్లిదండ్రులు తీసుకెళ్లి ఉదాసనలో పడేస్తున్న రోజుల్లో తండ్రి గారు గతించి కాలమైన కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన 100వ పుట్టినరోజు జరుపుకోవడం అనేది కుమారులు ఒక బాధ్యతగా స్వీకరించారు. ముఖ్యంగా కట్టారి సూర్యనారాయణ గారి కానివ్వండి, గోవింద ప్రసాద్ గారి కానివ్వండి, మా లక్ష్మణ గారి కానివ్వండి, అందరూ కూడా ఒక బాధ్యతగా స్వీకరించి పొద్దునుంచి కార్యక్రమాన్ని ఇక్కడ నెరవేరుస్తూ వస్తున్నందుకు వాటి ముందుగా నేను పర్సనల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో ఇంత జీతాలు లేవు, చిన్న కుటుంబం కాదు, పెద్ద కుటుంబం అయినప్పుడు కూడా బాధ్యతగా ఆయన అందరి పిల్లల్ని కూడా తీర్చిదిద్దారనడానికి ఒక పక్క ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వరలక్ష్మి గారు పిల్లలు ఎలా తీర్చిదిద్దారో ఈ పుస్తకాల్లో చాలా అద్వితీయంగా రాశారు లక్ష్మణ్ గారు. ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చబట్టే పిల్లలందరూ కూడా సక్రమైన మార్గంలో నడిచి వృద్ధులకు వచ్చారు. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా తప్పు దారిలోకి వెళ్ళలేదు. లక్ష్మణ్ గారు రాస్తూ చెప్పారు, మా నాన్నగారు సాయంకాలం రాగానే నన్ను ఒక కంటతో కనిపెడుతూ ఉండేవారు. రసగలో ఉన్నట్టుగా ఆయన ఇంత రసాలు కూడా గెలిచి చివరికి ఒక కర్మయోగిగా గొప్పదనంగా నేను భావిస్తున్నాను. ఆ మహానుభావుడికి శిరస్సు వచ్చి నమస్కారాలు తప్పనిసరిగా మనకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొంతమంది ఆదర్శ పురుషులు ఉంటారు. ఆదర్శ పురుషులు ఎలా ఉంటారంటే ఆ కుటుంబం పరంపరగా సాగిపోతూ ఉంటుంది. దానికి బీజం తీసిన వ్యక్తి ఒకడే, కానీ ఆ దారిలో నడుస్తూ వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అలాంటి లక్ష్మణ మన వేణుగోపాల్ శర్మ గారి గురించినటువంటి ఒక చిన్న సభాగా కాదు, వారి గురించి కొన్ని జ్ఞాపకాలను మళ్ళీ తెచ్చుకోవాల్సిగా వారి అబ్బాయికి కోరుతూ నేను ఈరోజు ఈ సభలో చాలా గొప్ప వ్యక్తి ఒకరు వచ్చారు. ఎవరయ్యా గొప్ప వ్యక్తి అంటే డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. మన రాష్ట్రం కాదు మన దేశం గర్వించదగ్గ సంస్కృత పండితులు ఒకరు
శ్యామలాంగ ప్రసాద్ గారు. ఆయన అవధానంలో పృథ్వీలో అడిగే ప్రశ్నలకి ఒక అవధాని త్వర తిరిగిపోతుంది. ఆయన డైవర్ట్ చేయడానికి ఎన్నో రకాలుగా ఆయన పక్క వర్గాలు వడిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా ఏకాగ్రత చెదిరిపోకుండా అవధాన విద్యలో శభాష్ అనిపించుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో డాక్టర్ బాలవర్తి శ్యామలాంగ ప్రసాద్ గారు వారు మన దేశంలో కాదు విదేశాల్లో కూడా అవధాన ప్రక్రియ చేపట్టి ఎంతో మందికి ఆనందాన్ని కలిగిన వ్యక్తి. ఎప్పుడు పేపర్ చూసినా ఫోన్ చూసినా ఈ అమెరికాలో ఉన్నాడు, సింగపూర్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, ఇలాంటి వార్తలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆయన చెప్పారు ఇప్పుడే ఒక దక్షిణాఫ్రికా డబ్ల్యూటీ మొత్తానికి వెళ్ళాను, అది కూడా కరోనా ఉండడం వల్ల ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిందని చెప్పారు. ఎందుకంటే తెలుగు వారి యొక్క ఖ్యాతి అవధానంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని దశ దిశలా సాగి మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసే వ్యక్తి అది గొప్పవాడు కాదు ఏమనుకున్నాడు చెప్పండి. అలాంటి మహానుభావుడు ఇవాళ మన సభలో ఉన్నారు డాక్టర్ బాలవర్తి శ్యామలాంగ ప్రసాద్ గారు. ఆయన నిరంతరం చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. ఉగాది రోజు అయితే ఆశ్చర్యపోయింది నేను, గంటలు కేటాయించారు ఆయన. ఒక పక్క పంచాంగ శ్రవణం, మరొక సభలో పాల్గొనడం, మరొక ఉగాది ప్రాక్టీసెస్ తెలియజేయడం, ఇలా అనేక సభల్లో పాల్గొనే వ్యక్తి. ఇవాళ ఉదయం కూడా ఆయన సిద్ధాంత కళాశాలలో ఒక కార్యక్రమంలో పాల్గొంటే మేము ఫోన్ చేశాం, గురుగారు వస్తున్నారా మీరు వస్తే నిండుగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మణ గారు ఉంటే ఆయన పాటలు వాక్యాలు హుషారుగా ఉండేది కార్యక్రమం, కానీ బాబు రాలేదు కాబట్టి ఆ స్థానాన్ని సభకు నమస్కారం. నేను మా పిల్లల గారికి వచ్చి ఇక్కడ నాతో మా అనుభూతులు పంచుకోవడానికి అవకాశం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే నేను మా నాన్నగారు ఉద్యోగం చేసిన డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేశాను. మా అన్నయ్య గారు చెప్పినట్ల అంత నిస్వార్థంగా ప్రజలకు ఉద్యోగం అందరూ చేస్తారు. ఉద్యోగం వల్ల ఒక నైపుణ్యంతో మరి ఎథిక్స్ ఒక పాలసీ దాని మీద ఉద్యోగం చాలా కష్టము. దాని ఇంట్లో ఒకరోజు జాయింట్ స్టేట్ ఆఫీసర్ పనిచేస్తూ ఒకరోజు మా ఇంట్లో పోయిన అన్నం లేదు, అది ప్రశ్నుకున్నాను. అంత సిన్సియర్ ఆయన. ఎప్పుడు బ్యాంక్ లో అడ్మిషన్ కాలేజ్ తిరుపతి మా ఫాదర్ డెవలప్ చేశారు. ఆయన అడవిలో చేశారు. వేసిన తర్వాత ఆయన దాని ల్యాండ్ మా పిల్లల గారికి వచ్చి ఇక్కడ నాతో మా అనుభూతులు పంచుకోవడానికి అవకాశం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే నేను మా నాన్నగారు ఉద్యోగం చేసిన డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేశాను. మా అన్నయ్య గారు చెప్పినట్ల అంత నిస్వార్థంగా ప్రజలకు ఉద్యోగం అందరూ చేస్తారు. ఉద్యోగం వల్ల ఒక నైపుణ్యంతో మరి ఒక ఎథిక్స్ ఒక పాలసీ దాని మీద ఉద్యోగం చాలా కష్టము. దాని ఇంట్లో ఒకరోజు జాయింట్ స్టేట్ ఆఫీసర్ పనిచేస్తూ ఒకరోజు మా ఇంట్లో పోయిన అన్నం లేదు, అది ప్రశ్నుకున్నాను. అంత సిన్సియర్ ఆయన. ఎప్పుడు బ్యాంక్ లో అడ్మిషన్ కాలేజ్ తిరుపతి మా ఫాదర్ డెవలప్ చేశారు. ఆయన అడవిలో చేశారు. వేసిన తర్వాత ఆయన దాని ల్యాండ్ అలిగేట్ చేసి క్రాస్ చేసి అడ్మిషన్ కాలేజ్ డెవలప్ చేశారు. బ్యాంక్ లో ఎప్పుడు ₹1,00,000 డబ్బులు లేదు. ఎందుకు అక్కడ పనిచేసే ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఆలోచన, కానీ ఇంట్లో ₹10 ఉండేది. అలాగే 9 మంది మన పిల్లల్ని ఒక యజ్ఞంలో ఉద్యోగం యజ్ఞంలో చెప్పారు సార్, చేసుకుంటూ వస్తుంటే ఆ మందికి ఆయన చేసుకుంటూ వచ్చారు. అలాంటి 70 వచ్చారు. నేను ఇంట్లో జాయిన్ అయ్యాను పోలీస్ క్యాంప్. వాళ్ళ దగ్గర పనిచేసిన ఆఫీసర్స్ అందరి దగ్గర పనిచేస్తాను. సో వాళ్ళు ఏమనేవాడు, మా గోపాల అక్కడ నేను చిన్న ఫీల్ అయ్యేవాడిని. మా నాన్న సో సిన్సియర్, వెరీ సిన్సియర్. నేను వాళ్ళు మంచి పని చేస్తే గోవింద సార్ చేశానంటారు. గోవింద సార్ మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచి ఆఫీసర్ అంటారు. చిన్న చెడ్డ పెట్టి సార్ ₹10 తీసుకుంటే ఆయన ఎట్లా మనిషి ఎట్లా పుట్టాడు. అందువల్ల నేను అదే పాలసీలో ఉద్యోగం చేశానండి. అదే నాకు
ప్రతి అనుక్షణము నాకు గుర్తొచ్చాను. అది నాకు చాలా బాగా అనిపించింది. చక్కగా నేను ఉద్యోగం చేయడంతో ఒక సంతోషంగా సాటిస్ఫైడ్ దాకా చేస్తాను. ఇదే విషయం. నాన్నగారి గురించి మార్నింగ్ సో వారికి నాన్నగారి గురించి విశ్లేషణ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. నాన్నగారి 100వ సంవత్సరం శత జయంతి ఉత్సవం చెప్పడం నా కళ నిజమవుతుంది. అది కాసేపటి అయిపోతుందని ఒక బాధగా ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్ తీసుకుంటే రేపటికి ఎందుకు అవుతుంది. సో అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. సో టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఆయనకి హ్యాండ్ చేస్తాను సార్కి, శ్యామప్రసాద్ గారికి. థ్యాంక్ యూ సార్. సార్ ఈ విషయం ఎప్పుడో మర్చిపోయాడు. మా తమ్ముడు లక్ష్మీనారాయణ తనకి మనసులో కలిగి దీన్ని ఒక్కడే ఒంటి చేతితో నేను హైదరాబాద్ లో ఉన్నాను, నాకు ఎందుకు కుదరలేదు మాట్లాడడానికి. తను ఒంటి చేతితో ఇంత కార్యక్రమం చేయడం, ఇంత ఈ స్టేజ్ తీసుకోవాలంటే రియల్లీ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే ఇంత కార్యక్రమానికి గంగా చదివిస్తుంది కదా ముగ్గురు లక్ష్మీనారాయణ గారు. ఆయన చిన్నప్పుడు మేము ఆయన్ని ఎదుగుతున్నారని తీసేవాడు. ఆయన లక్ష్మీనారాయణ అంటే పెరుగుతుందని చెప్పి ఎట్లా పిలవాలి ఈ పేరు చెప్పాలంటే లక్ష్మీనారాయణ గారు ముందు 2-3 సంవత్సరాల క్రితం అనడం జరిగింది. సో నాన్నగారి మీద పుస్తకాలు రాయాలి బాగారు పద్యం రాసుకుంటే దాని మీద పుస్తకం తయారు చేస్తాను. నాన్నగారికి శ్రద్ధ జయంతి కూడా అర్పిస్తా ఉంటుంది అని నేను చెప్పాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు కరోనాకు ఆయన దగ్గర ఎదురుగా నిలబడి కూర్చుని కంటిన్యూస్ గా మాస్క్ లేకుండా మాట్లాడాలంటే అది కుదిరేది కాదు. అంటే మా దగ్గర ఉంది, అక్కడ కూడా ఉంది, మొత్తం దేశం అంతా ఈ ఇబ్బంది 2 సంవత్సరాలు పోతారు. దానివల్ల 2 సంవత్సరాలు లేదు. మన పునాదంటే క్లియర్ ఇక్కడ క్లియర్ అయిన తర్వాత పెళ్లిలో ముహూర్తాల నుండి స్టార్ట్ అయ్యింది. దానివల్ల పుస్తకానికి ఎవరు రోజు ఇలాంటి పుస్తకాలు ఎవరు అందులో నేను కష్టపడి 300 ఉంటాయి. 20 days లో కష్టపడి డెలివరీ ఏంటంటే తర్వాత భారతీయ ఈ మధ్య మన మధ్యలో ఆవిడ ప్రతిరోజు క్యారియర్ ఏదైతే నాకు డిఫరెంట్ కూడా వేసి పెట్టేది. మేము అందరం కలిసి ఆ ప్రెస్ వెళ్ళి నేను బాగున్నారు అప్రూవ్ పెట్టించడానికి ఆయన వంకాలు ఆయన వెనకాల నుండి కూర్చొని వేసేవాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ మన మధ్యలో లేకుండా పోయి 3 రోజులు అయింది. కానీ ఆవిడ ఇచ్చిన సహకారం మామూలుగా కాబట్టి ఈ 3 రోజులు మనం ఫంక్షన్ చేసుకోవడానికి కారణం ఆవిడకి నేను ఆవిడ ఇచ్చిన సహకారానికి నేను ఇచ్చే విలువ ఈ ఫంక్షన్. ఎందుకంటే ఆవిడ ఈ ఫంక్షన్ ఈ పుస్తకం తయారు కావాలని ఆవిడకి ఆయనకి సహాయం చేస్తూ నాకు కూడా సహాయం చేస్తుంది. సో దానివల్ల ఇలా తీసుకోవడం జరిగింది. కాకపోతే లక్ష్మణ్ గారు లేకుండా ఇది జరగదు. ఎందుకంటే నేను అక్కయ్య కూడా తీసుకున్నాను. తర్వాత నేను ఆవిడ పోయిన రోజు ఆయన కలిస్తే ఫంక్షన్ మాత్రం ఆపదనైనా అక్కయ్య గారు కూడా విషయమే ఆవిడ కూడా ఉంటుందా ఉంటుంది. సో ఈ పరిస్థితి చెప్పారు. సో ఆయన మాట తీసుకుని నేను డొనేట్ కాకుండా కొన్ని సమాధానం నేను పోస్ట్ పోన్ చేసి కదా లేదు లేదు బాబాజీ వెళ్ళడం జరిగింది. మీకు మనందరినీ పంపించడం. సో ఈ విధంగా వెళ్ళడం అనేది జస్ట్ దైవ లక్ష్మణ బాబు గారి సహకారం, భారత కవి సహకారంతో పుస్తకం తయారైంది. ఆవిడ మహాతల్లి చాలా మహోన్నతులని. సో ఆవిడ నివాళులు అర్పిస్తూ మహోన్నత
పుత్రులు, పౌత్రులు, బంధువులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుతాం. ఆ సమయానికి మాకు ఆత్మీయ మిత్రులైనటువంటి ముక్కూరు కృష్ణారాయుడు గారు వారికి గురించినటువంటి శతజయంతి మహోత్సవం పద్యాలు విశంతి అన్ని 200 పద్యాలు వేణుగోపాల్ శర్మ గారి వ్యక్తిత్వాల గురించి, జీవిత విశేషాల గురించి దీంట్లో మనకు స్పష్టంగా పువ్వుల్లో పెట్టి చూపించినట్టుగా అట్లా అర్థమయ్యేట్టుగా చెప్తారు. ఇందాక ఈ మల్లెలక్ష్మి గారు చెప్పినట్టు వారు అక్కడ ఉండి అత్యంత వైభవంగా అనుకోకుండా ఆయన ఫోన్ చేసి ఇలా జరిగింది, మీరు వెళ్ళి కార్యక్రమం చెప్పారు. మేము అయ్యో అనుభవం అటువంటి యోగ పురుషుడు. ఎందుకంటే అటువంటి దుఃఖంలో కూడా ఆయన అది కాకుండా దీని గురించి మాట్లాడినటువంటి అటువంటి కాబట్టి లక్ష్మణ గారు చెప్పారంటే మేము అప్పని చేయవలసింది. ఇటువంటి సత్కార్యాలు పాల్గొనడం మా బాధ్యత భావించడం మేము పాల్గొనేవారు. మేము వచ్చినటువంటి అనుభూతి మాకు కలుగు మా ప్రధాన గారి అబ్బాయికి వారి అమ్మాయి ఇచ్చేటువంటి అంటే ఈ పాపడు మా పాపడు కాల్చేశాడు అంటే కౌలుకున్నటువంటి చమత్కారం వాళ్ళు అందుకోండి గుడ్డాడు అనుకోడు. ఆయన తక్కువ ఎంత కరెక్ట్గా అంటే అలా బోలే ఆశగా చెప్పేస్తుంటాడు ఆయన. ఆ కాలంలో ఇప్పుడు పల్లెల వారి వంశం 10 కాలం పాటు చల్లగా ఉంది, ప్రదోషంగా మళ్ళీలాగా వికసించాలని కోరుకుంటూ వేలమంది వచ్చారు. ఒక్క 10 నిమిషాలు వాళ్ళు మీ బంధువుల వంశం అభివృద్ధి కదాన్ని మిమ్మల్ని తీపిస్తారు. అది అడండి. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణవదేవి సరస్వతీ వాణి ప్రవాదేవతి ధీనామ విత్రయవతో శ్రీమహాసరస్వతీ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వోక్తేన విశిష్టాయాం స్వమేదో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వరప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః కౌశికసుగోత్రోద్భవస్య వెంకటలక్ష్మీనారాయణనామధేయస్య ధర్మపత్న్యాః మహాలక్ష్మీనామ ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం యథాశక్తి మహదాశీర్వచనం కరిష్యే. ఓం మమాగ్నేవజ్జోమిరమేశ్వస్మరేంద్రేంధానాస్తనవం విషేవ మహ్యన్నమందాన్ ప్రతివత్సరస్రస్తయాధ్యక్షేణ పుదనాజయేమ. మమ దేవావయవే సందు సర్వ ఇంద్రానందో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమృదో మమస్తు మహ్యం వాతత్పవతాంగామే అస్మిన్. మయి దేవాద్రవిణమాయంతాం మయ్యాధీనస్వ మయి దేవహోతి. యై వ్యాహోతారామయంత పూర్వేష్టాస్యామ తదవాసురీరాः. మహ్యయ్యంతమయాని హవ్యాగోగः సత్యామనసో మేనస్తో. ఏ లోమానిదాయ సమజ్జనాం విశ్వే దేవాసు అధిగోచరామే. దేవీ సర్వే రణప్రణాద విశ్వే దేవాస ఇహ వీరయంతం. ఆస్మై పదయామాతనో ధర్మారథామన్యతే మామరాయన్. అగ్నిర్మణ్యం ప్రతిరతం పురస్కారితో గోపాస్మై వాహి అస్మన్నాం భువనస్యేస్వదేవమూలవిచారమభిమాదిశాహం. యమై యజ్ఞమస్మినో ప్రజాయే హర్యేంద్రమానో నీశోమాపరాదాః. ఏన సమగ్రామదేవాన్విత్రాగ్నిభ్యామోమాధామహేతాన్. వసవో రద్రాహాయ శతోద్యందుహానాధేర్వాగస్నానవసక్తయైరు. ఓం ఆశిష్యానో వృషభో
संक्रन्दनो विषवेगवीरश्चरगोधेन अनेत्साकमिन्द्रः संक्रन्दनेन निमिषेण दुष्टुना यत्कालेन दुष्यफलेन दुष्टुना तदिन्द्रेण चेत तत्सहत्वयुधो रयुहस्तेन कृष्णाः सैषुहस्ते सरिशङ्कभिर्वसी सर्गस्रष्टा गणेन सकमसृष्टरित्समपामाहु शक्योर्धर्मा प्रतिहिताभिरस्ताः बृहस्पते परिदीयार्थेन क्षोहामित्रागोनपवाधमानः प्रभञ्जन् सेनाः प्रणुटायुधादीन् अस्माकमेध्यवितार्थानाम् तोत्रभिरङ्गोविदम् वज्रबाहुञ्जीन् तमज्वप्रवृणन्दमोजसा यमगोधजातामनुवीयध्वमिन्द्रगोधकायो नरगोरभद्रम् भवनिज्ञायस्कविरप्रवेरस्सहस्वान्मारीरामानमुग्रः अभिवीरो अभिसत्पादहो जानेन्द्रमिन्द्ररथमादिष्टगोविद कविप्रसोमः देवसेनानामभिभञ्जवीरान्ययन्तेनाम् मरुतो यन्मग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञा विद्यानाम् मरुतागो शब्दमुग्रम् महामनसानिभे नाभिधानयति यदधिधारयेन अन्तर्वचारिणगो रुद्रङ्कुर्यान् एकोन्मुखेन यन्ति तद्यरुद्रस्य भागधेयम् इमान् निषेयन्ति एषा वै रुद्रस्य दिक् स्वायामेव दिशि रुद्रम् निर्वदयते रुद्रो वा औषधाय आहुत्यैनातिष्ठता असौ मे पशुनिर्दिशेद्यम् दृश्यात् यमेव द्वेष्टि तमस्मै पशुनिर्दिशति यदि न दृश्यात् आपुष्टे पशुनिर्दिशूयात् न ग्राव्यान् पशोऽधिनस्ति नारण्यान् चतुष्पथे जुहोति एष वा अग्नीनाम् पण्डीशो नाम अग्निमध्येव जुहोति मध्यमेन पत्नेन जुहोति सुर्घेशा अथो खलु अन्धमेनैव होतव्यम् अन्ततमेव रुद्रम् निर्वसयते एष ते रुद्रभागः सहस्रस्रामिति अयेत्याः शरद्वारस्याम् विलास्वसाः यया वा एषहिनस्ति यगोहिनस्ति तैर्वैनगो सहशमयति एषयङ्कवैद्याः यावन्त एव ग्राव्या पशवः येभ्यो वेषितम् करोति अपानाम् परद्रमजमहीत्याः आसुरमयवैनामाशाः अस्ति अयम् मगैर्या वैद्याः मृत्योर्मुक्षीयमामृताभिदिवावैनाः उद्गीरन्ति धनस्य वीक्षन्ति भूते उत्पादयन्ति यथाग्नियते वसङ्करोति भाद्रमेव तत् एषते रुद्रभागैत्याः नरवन्ति अप्रतीक्षमायन्ति अपप्रहिञ्जति रुद्रस्यान्तरयन्ति प्रभावेते स्मान् लोकाच्यवन्ति वेत्रयम् मगैश्चरन्ति आदित्यम् चरम् पुनरे निर्वपति इयम् वा परिधिः अस्यामेव प्रतिष्ठन्ति यथा भवद्विगतसौम्यम् अथवा यन्तदैक्यपदाव्यहृतम् वाहनयोगायाभ्यरक्षरिक्मया प्रजापकोशमुदाम् भवन्ते रुद्रो असुरो महो निवस्त्रभूषन् धर्मार्गम् रक्षरीषिते आलोकायानमन्धरस्य रुद्रगो हवनारगो सञ्जयनोरस्य अग्निम् परान्तरयित्वा अधिपाभ्यरण्यरो भवसे कृतौ अग्निरहोदाधिनादायिरीयावस्ते मातुसुरभाम् युवाकयत्पुरनिष्ठानामो धर्माकृष्णेनामवध्यैत्थाः सात्रीमकन्देववीतिन्नो हद्ये यज्ञस्य यज्ञापविदामुख्याम् सदायुगागात् स्वभिर्वसानो भद्रामकन्देवहोतिन्नो हद्या अक्रन्दयज्ञस्तनयम् यवद्यो क्षामारेणेर्मेरदस्सा सद्योज्ञानो विहिमिद्धो क्षणामवसि भावनाभान्यन्तः एवदो न कर्मणेयो तद्दोषावस्त्वारेणेन्द्रियातः क्षामेव विश्वाभुवनानि यस्मिन् सर्वतो भगानिर्धरेवावके तुभ्यङ्गाङ्गिरस्तवविश्वासुक्षमयपृथक् अग्ने कामानिनेमिरे अस्यामभिर्गाममज्ञेतवाक्यस्यामरिगो वैव सुवीरमो अस्यामहानिरभिवादियन्तोऽस्यामद्युम्नमयादरन्ते श्रेष्ठैर्विष्णुभाताग्ने द्युमन्तः असमप्रहप्रहकुमयोऽस्ति तद्यदोरोजनस्थादरे धर्मादधैर्यविष्ठा आयुष्टे विश्वनो तथय अग्निर्वरेण्यः प्रस्ते प्राणादिकरायष्टो स्वामिके आयुर्दाग्ने हविषो विषाणो
पश्यति पुत्रौ पश्यति पौत्रौ प्रपदया पशुभिर्भवेन्द्रः समर्पयति दुर्गानि विश्वानामे वसिन्धन्त्रितात्मिभिः तामग्निर्नान्नवदात्मल्पे वैरोधने कर्मफलेषु दुर्गां देवीं शामद्देवादिदुर्गात्मिभिः पट्टोरिकवीर्यो धनेजुहनाच्चहो आनव्यश्रत्सि स्वाञ्जाग्ने तरुं विप्रयस्वास्मभ्यञ्जसो हरमालिस्वा गोन्यजुष्टवीर्यो अनिहिक्तभवेन्द्रविष्णोरुणसुन्दरेम नागस्य पृष्ठमभिलम्बदा नो वैष्णवीं लोकयम परिपूर्ण भोजन भगवन् श्रीमंतो महान्तु संवेदमानस्य कामः रोदमानस्य मनुष्यो शतमानं भवति यदानि पुरुषेन्द्रियाणि सेवेन्द्रिये प्रतिष्ठन्ति शतमानं भवति यदानि पुरुषेन्द्रियाणि सेवेन्द्रिये प्रतिष्ठन्ति इन्द्रिये प्रतिष्ठन्ति व्यापारोद्योग व्यवसाय धनाभिवृद्धिरस्तु आरोग्यमस्तु आयुष्यमस्तु यजमानस्य कुलदेवैश्वर्यता ग्रामदेवता सम्पूर्णानुग्रहसिद्धिरस्तु परिवारसमेत पौर्णरामस्वामी सम्पूर्णानुग्रहसिद्धिरस्तु राजेश्वरी देवता अनुग्रह सिद्धिरस्तु महादेश्वर स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु ఉప్పులూరి ఆనంద లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు తద్వారా నేను కూడా ప్రభుత్వ స్థాయిని పొంది ఆయన యొక్క ఎన్నో పూర్వ స్థాయిని పొంది ఈ సందర్భంగా ఎక్కువగా ఉంటుంది ఏంటంటే మా పాపకాలు అంటే మా అమ్మగారి నాన్నగారు మా నాన్నగారి నాన్నగారు పాలపర్తి శ్యామనాథ ప్రసాద్ గారికి అవతారి గారికి యాంకర్ గా పనిచేస్తున్నటువంటి మోడల్ రామకృష్ణ గారికి వేణుగోపాలకృష్ణ శర్మ గారి అయినటువంటి శత జయంతి ఉత్సవ కర్తకి వారసులైనటువంటి సూర్యనారాయణ ప్రసాద్ గారికి గోవింద ప్రసాద్ గారికి అండ్ మరియు ఈ ఆలోచనకి అనుసంధానం ఆలోచన ప్రారంభించినటువంటి ఈ ప్రారంభకుడైనటువంటి మహిళ లక్ష్మీనారాయణ గారికి ఇక్కడ వచ్చినటువంటి సరుకులందరికీ సంబంధికులకి చుట్టాలకి తర్వాత ఆహ్వానితులకి అందరికీ ఈ శత జయంతి ఉత్సవ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు. అవధాని గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు.
ఒక మనిషి ఒక 120 ఏళ్ళు జీవిస్తారు. జీవం ఉన్నప్పటికీ కానీ జీవం లేనప్పటికీ కానీ ఈ పితృ రూపంలో కానీ మానవ రూపంలో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ వారసులైనటువంటి పుత్రులు పుత్రికలు వాళ్ళు ఈ సంస్కరణ సభ ద్వారా పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందాలి. ఇది మన సాంప్రదాయం, ఈ ఆచారం. ఆచారం ఈ ఆచారాన్ని ఈ సాంప్రదాయాన్ని మన హిందూ ధర్మంలో మన పర్టికులర్ గా ఈ బ్రాహ్మణ కులంలో మనమందరం పాటించాలి. పాటిస్తే పితృదేవతల పైలోకం నుండి మన కోరికలను ఆశీస్సుల ద్వారా ఇస్తారు అన్నది నిజము. మళ్ళీ మనం మననం చేసుకోవడం అవధాని గారు చెప్పడం చాలా గొప్ప విషయం. అలాగే వేణుగోపాలకృష్ణ గారి గురించి మాట్లాడాలి అంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి అనంత లక్ష్మీనారాయణ అత్యంత మంచి మిత్రుడు. 40 ఏళ్ల నుండి ఈ కుటుంబంతో అనుసంధానం ఉంది, అనుబంధం ఉంది. ఆయన ద్వారా నాకు వేణుగోపాలకృష్ణ గారితో మంచి రేప ఉంది. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన కొండూరు గ్రామంలో పుట్టారన్నమాట. కొండూరు గ్రామంలోనే నివాసం చేయడానికి ఈ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వ్యవసాయ ఉద్యోగిగా ఉంటూ వ్యవసాయానికి దగ్గరగా ఉండాలని చెప్పి పెద్ద కొడుకైనటువంటి రాంప్రసాద్ గారి దగ్గర ఉంటున్న సందర్భంలో నేను అనంతం ఒక మాట వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఆకారాన్ని చూసి ఏమున్నాడండి, స్ఫురద్రూపిలా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు. ఈ వ్యక్తి గురించి నేను వెంటనే కానీ చూడటం జరగలేదు. అది చూసిన వెంటనే నేను ఒక రకంగా చెప్పాలంటే ముగ్ధుడయ్యాను. ఎందుకు ముగ్ధుడయ్యాను? ఆ గొప్ప వ్యక్తి సతీమణి పరమశివనాడు ఆవిడ జన్మించి ఈయన జీవితంలోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి ఆయన విద్యావేత్తగా ఆ కటాక్షాన్ని వాళ్ళ పుత్రులైనటువంటి మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా 7 సప్త సముద్రాలు కలిగినటువంటి 7 పిల్లలు మోకలు పుట్టడము, అలాగే భూమి ఆకాశాలైనటువంటి 2 పుత్రికలు ఉండడము ఆ దంపతుల యొక్క గొప్పతనం. ఈ కుటుంబం యాక్చువల్ గా చెప్పాలంటే ఈ అనంతం ద్వారా నాకు బాగా తెలిసింది ఏంటంటే మా తాతగారు అసలు మచ్చలేని వ్యక్తి. చంద్రుడిగా మచ్చ ఉంటుందేమో కానీ బట్ ఈయనకి మాత్రం ఉద్యోగంలో మచ్చలేదు. బట్ ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ప్రాంతాల్లో చాలా మంది ఆయన గురించి మినిమం 10 to 15 years వరకు చెబుతూనే ఉండేవాళ్ళు. ఈ గోపాలకృష్ణ గారి నుంచి ఎప్పుడు ఏ ప్రస్తావన వచ్చినా కానీ ఉద్యోగ రీత్యా కానీ మందుల మూలాలా కానీ విషయం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన అండి మచ్చలేని వ్యక్తి అండి, చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా మందికి హెల్ప్ చేశారు, సాయం చేశారు. ఇంకొక విషయం, ఆయన మంచి పని చేయడమే కానీ ఏ పిచ్చి పని చేయడం లేదు అన్నది ఒక పేరు తెచ్చినటువంటి ఖ్యాతి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ పుత్రులు యాక్చువల్ గా చెప్పాలండి 7 మగ పిల్లలు ఈ మంచి ఆలోచనని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా మనమందరం దాన్ని యాక్చువల్ గా చెప్పుకోవటం, మళ్ళీ మనలో చేసుకోవటం ద్వారా ఆయన గొప్పదాన్ని తెలుసుకోవడం ద్వారా గొప్ప విషయాలు గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటే ఆ కుటుంబానికి ఎలాగైతే ఆయన మంచి బాటని ఏర్పరిచారో చదువుతో దృష్ట్యా గాని విద్యార్థి తర్వాత క్రమశిక్షణ దృష్ట్యా గాని మంచి కంప్లీట్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా అయితే ఇవ్వగలిగారో ఈ గురించి మేము మననం చేసుకోవడం ద్వారా మాకు కూడా రాబోయే తరాలకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువతరానికి కానీ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఆ విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వరలక్ష్మి వేణుగోపాల శర్మ గారైనటువంటి దంపతులు మల్లేరు దంపతులు అమరులు కర్మ వీరు వారిని ఎప్పుడూ కూడా మననం చూసుకోవడం ద్వారా వాళ్ళ ఆశీస్సులు ఈ కుటుంబానికి వస్తాయని చెప్పి ఈ
ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసినందుకు మా అందరికీ కూడా ఆశీస్సులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ విధంగా ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సభికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుని ముగిస్తున్నాను. కృష్ణ సత్యనారాయణ గారు, నాన్నగారు, మా తాతయ్య గారు, మేము ఆయన దగ్గర చాలా అందరిగా, చాలా స్వతంత్రంగా, చాలా చిన్నతనంగా ఉన్నప్పుడు అంటే కోర్స్ 30 ఏళ్ళు మాకు చిన్నతనంగా మా తాతగారితో నా అనుభూతులు ఉన్నాయి. కాకపోతే చిన్నతనంలో మేము చేసిన అందరికీ ఆయన ముఖంలో ఎప్పుడు కూడా కోపం అనేది చూడని ఒక వ్యక్తి. అది ఏదో ఒక క్షణంలో ఎక్కువైపోతున్నారే గట్టిగా అరుస్తారేమో అనుకునేవాళ్ళం. అట్లాంటిది కూడా లేదు. ఒక ప్రేమమూర్తి. తాత మనవుడు అంటే తాత నుంచి మనవుడు ఏం ఆశిస్తాడండి? జనరల్ గా ఏం ఆశిస్తాడంటే ఆస్తులు కాదు, పెద్ద డబ్బులు కాదు, ఏం కాదు. నా వరకు నేను మంచి తిండి ఏదైనా దొరికితే తిన్నామని ఆ వయసులో 10-15 ఏళ్ల వయసులో అన్నమాట. జీవితంలో జాయిన్ అవ్వగానే మా మామయ్య అందరూ కూడా బీటెక్లు మంచి సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ బాగుండేది మా అందరి మీద. అదే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి ఇంజనీరింగ్ చదవకుండా బీటెక్ చదవకుండా బీకామ్ తీసుకున్నానంట అని చెప్పేసి చాలా ఒక రకంగా మాట్లాడారు. కానీ మా తాతయ్య గారు మాత్రం ఎప్పుడు ఒక మాట లేదు. మా అన్నయ్య గారు చెప్పారు, గట్టిగా ఇచ్చిన పాపం కూడా పోలేదు. అరే నువ్వు బీకామ్ తీసుకున్నావు ఏంటి రాసి అవుతావు అని. బీకామ్ లో నేను డిగ్రీ చదువుతున్నాను కానీ మా తాతయ్య నా నోట్స్ పుస్తకాల మీద నా పేరు రాసి చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి రాశారు. ఆయన ఆ తర్వాత రాసినట్టుగానే నేను బీకామ్ చక్కగా పాస్ అయ్యాను. 75% తెచ్చుకుని తర్వాత CA 3 సంవత్సరాలు నేను పూర్తి చేశాను. చాలా మందికి ఎన్నో రకాలుగా 10 ఏళ్ళు కృషి చేసిన ఉంది. నాకు జస్ట్ 3.5 years 4 years లో అయిపోయింది. నేను ఎందుకు చెప్తానండి పాయింట్, మా తాతయ్య గారు ఎప్పుడు నిరంతరం రామనామస్మరణతో ఉండేవాడు. ఒకే ఒక పోస్ట్ ఉండేది, ఆయన చేసిన పోస్ట్ అనేది స్టేట్ లెవెల్లో ఒక జాబ్. మంచి కుటుంబాన్ని మాకు ఇచ్చారు. సో అది ఇప్పుడు తెలుసుకున్నా నా మనసు చాలా కృతజ్ఞతతో ఉంటుంది. అంతే. ముత్తాతకి వందనాలు. ఇప్పుడు ఈనాటి పెద్దల్ని లక్ష్మణ గారు గౌరవిస్తారు చాలా జ్ఞాపికలతో. శర్వారి అమ్మాయి ఇప్పుడు దీపక్ గారికి స్మైల్ కొంచెం ఓకే. ఏం చెప్పారు మీరు? మూమెంట్ డౌన్ చేయమన్నా కొంచెం మూమెంట్ కొంచెం డౌన్ సరే పాప ఓకే సార్ రెడీ వెయిట్ ఇప్పుడు వెంకటకృష్ణ గారు
అంతా కంటిన్యూ చేస్తారు. మీరు ముందు రండి. చాలా మంది ప్రాణాలు నిలిపిస్తారు. ఓకే సరే స్మైల్. ఓకే సార్ ముందుకే ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన లోపం చేయడం. అందరు ఇప్పుడు ఒకసారి మీరు ముందుకండి. ఓకే స్మైల్. రెడీ రైట్ రైట్. సభకు ఇచ్చేసిన శ్యామానంద ప్రసాద్ గారికి ధన్యవాదాలు. రామకృష్ణ గారికి ధన్యవాదాలు. మరియు అనంత కృష్ణయ్య, వెంకటకృష్ణయ్య, ఆర్తి శ్రీనివాస్, అచ్చెన్నయ్య గౌరవానికి అందరికీ ధన్యవాదాలు. వారి ప్రేమ సభ్యులకు చాలా బాగా ఎంత బాగా మాగే తరముగా పెట్టిన మానవ భూసతి కళ్యాణ వైభ కళ్యాణ దీప్తి పొందులుగాగను. సీతారాముల యొక్క దాంపత్యం స్త్రీ పురుషులందరికీ కూడా ఆదర్శప్రాయం తీసుకుంటుంది. దానివలన ఇటువంటి కష్ట సుఖాలను కలిసిమెలిసి ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం చేత వారి పై తరాలని ముందు తరాలని కూడా ఉద్ధరించేటువంటి అదృష్టం